హలో గాయ్స్, మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి మామిడికాయ ముక్కలతోని మెంతి బద్దలు, అది మా ఆర్యవేశ స్టైల్లో ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక పుల్లటి మామిడికాయ తీసుకుని బాగా కడిగేసుకుని తడి చేసుకుని తర్వాత ఇలాగా ఈ పీసెస్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెండో స్టెప్ 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి ఒక 50 గ్రామ్స్ అన్నీ డ్రైగా వేపుకుని ఇలా పౌడర్ చేసుకుని సాల్ట్ వేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు కలిపేద్దాం. కొంచెం ఆయిల్ అండి, ఇది వేరుశనగ నూనె ఇదండి. ఈ పౌడర్ అంతా ఇలా వేసుకుని చేత్తో కలుపుకోవచ్చండి. మనం ఫస్ట్ ఈ పొడి పౌడర్ తోటి ముక్కలన్నీ కలుపుకోవాలండి. తడి అన్నది అస్సలు తగలకూడదు. ఇది మనకి 2-3 డేస్ స్టోరేజ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెత్తబడిపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు వేసుకుంటేనే ఈ మెంతి బద్దలకి రుచి అండి. ఈ సీజన్లో దొరికే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈ సీజన్లో ఈ మామిడికాయలతో బోల్డ్ అని విటమిన్ సి ఉంటుంది. మీరెవరూ కూడా మన వెంకట దుర్గా సబ్స్క్రైబర్లు ఎవరు కూడా మిస్ అవ్వదు ఈ వీడియో. ఇది చాలా పోషకాలలో ఇచ్చే మెంతి బద్దలని చెప్పచ్చండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి బాగాని. కారం, మెంతి పొడి, ఆవపిండి, ఇంగువ, ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇవన్నీ చూసారా, ఇది ఎర్రకారం పొడి కారం యూజ్ చేయకూడదండి. ఎండుమిర్చి వేపుకుని పెట్టుకోవాలి. మనం ఆ కారాన్ని యూజ్ చేయాలండి. చాలా అంటే చాలా పులుపులుగా జ్వరం వచ్చిన నోటికి చాలా చాలా బాగుంటుందండి ఈ మెంతి బద్దలు అన్నది. సో దెన్ రెడీ అండి. స్పైసీ మెంతి బద్దలు రెడీ. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఊరితే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. ఇవి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తినచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.